రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీడియా సమావేశంలో తెలిపిన ఉమ్మడి నిజామాబాద్ లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు మాలోద్ ప్రకాష్ నాయక్ మీడియా సమావేశంలో తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు మాలావత్ ప్రకాష్ నాయక్ నమస్కారం తెలుపుతూ గురువారం రోజు ఏదైతే 42% బీసీలకు హైకోర్టులో నడిచినటువంటి నిన్నటి నుండి హైడ్రామా ఏదైతే నడిచిందో దానిలో భాగంగా గురువారం రోజు కామారెడ్డి జిల్లా నుండి లంబాడా హక్కుల పోరాట సమితి మరియు లంబాడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి నుండి గురువారం రోజు తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిని హైకోర్టు తీర్పును మేము స్వాగతం తెలుపుతున్నాము. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో మా లంబాడి జాతి బంజారా జాతులకు అన్యాయం చేసినటువంటి రిజర్వేషన్ ఇది. ఎందుకంటే మేము బీసీలకు మేము వ్యతిరేకం కాదు, కానీ మా తండాలలో మా రిజర్వేషన్ మా లంబాడా బంజారా వాళ్లకు మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చిన ఘనత ఉంది. కానీ బీసీల ముసుగులో మా తాండాలో మా రాజ్యం ఉంది. కానీ మా కామారెడ్డి జిల్లాలో 4 తాండా గ్రామ పంచాయతీల్లో మా దగ్గర రెడ్డిస్ కానీ మా దగ్గర బీసీలు గాను ఎవరు కూడా లేరు. ఇతర కులంలో వాళ్ళు కూడా లేరు. కేవలం మా బంజారీ జాతి వాళ్ళు మాత్రమే ఉన్నాం. మహిళ లేదా పురుషులకు కేటాయించాలి, జనరల్ కేటాయించాలి. కానీ మా తాండాలలో బీసీ లేరు, రెడ్డిస్ లేరు. కానీ గురువారం రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో 4 తండాల్లో ఎటు కాకుండా బంజారా సోదరులు గమనించండి అని ఆయన పిలుపునిచ్చారు. సోదరులారా, బంజారా జాతి వాళ్ళ లంబాడి సోదరులకు ఒకటే పిలుపునిస్తున్నా. ఈ తీర్పు వల్ల మన తాండాలో మన రాజ్యం మళ్ళీ ఏ తాండాలో అయితే మనకు ఏదైతే తాండాలలో మనకు బీసీ రిజర్వేషన్ వచ్చిందో ఈ తీర్పు వల్ల మన కామారెడ్డి జిల్లాలో ఎక్కడైతే బీసీ వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చారో ఆ బీసీ రిజర్వేషన్ మళ్ళీ తిరిగి మన ఎస్టీ వాళ్ళకు మాత్రమే రావాలి అని గురువారం రోజు మా బంజారాలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని నేను ఒకటే ఖండిస్తున్నానని ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీలో మా లంబాడి సోదరులను నేను అందరికీ విన్నపం చేస్తున్నానని ఆయన తెలిపారు. అందరికీ మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుతూ ఈరోజు ఏదైతే 42% బీసీలకు హైకోర్టులో నడిచినటువంటి నిన్న నుండి హైడ్రామా ఏదైతే నడిచిందో దానిలో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా నుండి లంబాడా హక్కుల పోరాట సమితి మరియు లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి నుండి ఈరోజు తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జి గారిని హైకోర్టు తీర్పును మేము స్వాగతం తెలుపుతున్నాము. కాబట్టి ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో మా లంబాడి జాతి బంజారా జాతిలకు అన్యాయం చేసినటువంటి రిజర్వేషన్ ఇది. ఎందుకంటే మేము బీసీలకు మేము వ్యతిరేకం కాదు, కానీ మా తండాలలో మా రిజర్వేషన్ మా లంబాడా బంజారా వాళ్ళకు మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చిన ఘనత ఉంది. కానీ బీసీల ముసుగులో మా తండాలో మా రాజ్యం ఉంది. కానీ కామారెడ్డి జిల్లాలో 4 తాండా గ్రామ పంచాయతీలో మా దగ్గర రెడ్డిస్ గాని మా దగ్గర బీసీలు గాని ఎవ్వరు కూడా లేరు. ఇతర క్యాస్ట్ లో వాళ్ళు లేరు. కేవలం మా బంజారా జాతి వాళ్ళమే ఉన్నాం. చేస్తే లేడీస్ అయినా చేయాలి లేదా మొగతనైనా చేయాలి. మహిళ లేదా పురుషులకు కేటాయించాలా, జనరల్ కేటాయించాలా. కానీ మా తాండాలలో బీసీలు లేరు, రెడ్డిస్ లేరు. కానీ ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో 4 తండలో ఎట్టు కాకుండా అవుతుండే మా బంజారా సోదరులు గమనించండి. సోదరులారా, బంజారా జాతి మా లంబాడి సోదరులకు ఒకటే పిలిపిస్తున్నా, ఈ బీసీ వాళ్ళకు మనం వ్యతిరేకం కాదు. నేనేమంటున్నా ఈ తీర్పు వల్ల మన తండాలో మన రాజ్యం మళ్ళీ ఏ తండాలో అయితే మనకు ఏదైతే తండాలలో మనకు బీసీ రిజర్వేషన్ వచ్చిందో ఈరోజు వెనుక పోతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ తీర్పు వల్ల మన కామారెడ్డి జిల్లాలో ఎక్కడైతే బీసీ వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిర్రు ఆ బీసీ రిజర్వేషన్ మళ్ళీ తిరిగి మన ఎస్టీ వాళ్ళకు మాత్రమే వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా. నేను బీసీ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడతలే, కానీ బీసీ రిజర్వేషన్ ముసుగులో
ఈ రోజు మా బంజారాలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే ఖండిస్తున్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీలో మా లంబాడి సోదరులను నేను అందరికీ విన్నపం చేస్తూ ఒక మాట చెప్తున్నా. మన జాతికి ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ నాయకులైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, మన రిజర్వేషన్ 10% గత ప్రభుత్వం మనం కొట్లాడిన తర్వాతనే 10% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మనది ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పును ఆలోచించుకొని ఈ 10% నుండి ఇంకా 2% బాకీ ఉంది ప్రభుత్వము. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం గారికి నేను చెప్పేది ఒకటే, ఈ 12% రిజర్వేషన్ పెంచుతూ వచ్చే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే నువ్వు రిజర్వేషన్ ఇస్తావో మా తాండాలను ఖచ్చితంగా మా తాండాలకే రిజర్వేషన్ కేటాయించాలి. రిజర్వేషన్ 12% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి నేను భావిస్తూ, మేము కామారెడ్డి జిల్లా లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఖండిస్తున్నాను. చెయ్యని ఎడల ఖచ్చితంగా ఏదైతే ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేలు మా ఓటు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, అది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నా, ప్రభుత్వానికి చెప్తున్నా. కాబట్టి మా బంజారా సోదరులకు మీరు మేలుకోండి, జాగో బంజారా మారో నంగారా అంటే ఈరోజు మా లంబాడ హక్కుల పోరాట సమితి నుండి మేము ఇందిరా పార్క్ లో త్వరలోనే ప్రోగ్రాం జరిగింది. ఆల్రెడీ అందరికి తెలిసిన చరిత్రనే. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 12% రిజర్వేషన్ తో పాటు మా తాండాలలో మా రాజ్యం రావాలి. మళ్ళీ రెవెన్యూ గ్రామ పంచాయతీ అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రోజు ఏ విధంగా అయితే మా ఇంద్రమ్మ రాజ్యాలను నమ్ముకొని మా బంజారాలు లంబాడీలు ఈ ప్రభుత్వాన్ని తెచ్చారో వచ్చే రోజుల్లో మీకు చాలా దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా తండలో మా రాజ్యం ఇవ్వండి. మా తండల్లో మా సర్పంచ్లు, ఎంపీటీసీ మా రిజర్వేషన్ 12%తో పాటు మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఖండిస్తూ, నా పేరు ప్రకాష్ నాయక్, కామారెడ్డి అండ్ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి తరపున నేను లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా, ఖండిస్తున్నా. జై బంజారా, జాగో లంబాడ, మారో నంగారా, జై సేవాలాల్, జై భీమ్, జై భవానీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.